నమస్తే అండి. నమస్తే సార్. ఈ ఆది మానవుడు పంచ ప్రభాకర్ వీడి గురించి ఒకసారి మాట్లాడుకోవాలండి ఇవాళ. వీడు కొన్ని అంటే అసలు ఉచ్చం నీచం లేని మాటలు, చాలా దరిద్రపు నోటితోటి మాట్లాడతాడు. అంటే అశుద్ధం తినే నోరుతోటి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటల మీద ఒక వ్యక్తి వాడికి కౌంటర్గా మాట్లాడిన మాటలు ఒకటి నేను ఒకసారి వినిపిస్తా. వాడు ఎటువంటి మాటలు మాట్లాడతాడు, ఎటువంటి వాగుడు వాగుతాడు అనేది. దాని మీద మీ దగ్గర నుంచి నాకు విశ్లేషణ కావాలి. సరే. నా పంచ ప్రభాకరు ఒక థంబ్నెయిల్ తో పెట్టాడు, రమణ లోడెత్తాలరా అని చెప్పేసి పెట్టి అందులో మాట్లాడుతూ ఎన్వి రమణ గారు అలాగే వెంకయ్య నాయుడు గురించి మాట్లాడుతూ వాళ్ళ భాష మీద ఏదో ఒక్కరికి వైద్యం చేయడానికి అమెరికా పోయినటువంటి శోధనాకుడికి ఈడు కూడా వాళ్ళు వెంకయ్య నాయుడు గారు అనేక భాషలు అనర్గళంగా మాట్లాడినటువంటి వ్యక్తి, ఆయన గురించి ఈడు మాట్లాడుతున్నాడు. అంటే పెద్దోళ్ళు సామెత చెప్పారు, కొక్కిరాయి నువ్వు ఎందుకు పుట్టావు అంటే చక్కదనమైన దాన్ని ఎక్కించడానికి కోసం పుట్టానని అంట. నీ మూతి నీ మోహం చూస్తే ఒకటి ఈశాన్యం వైపు, ఇంకొకటి నైరుతి వైపు చూస్తాయి. నువ్వు కూడా ఏదో ఒక అమెరికాలో కూర్చొని సోది డైలాగులు సోది మాటలు మాట్లాడుతా డబ్బులు ఇచ్చేసి ఆ వీడియోని ప్లే చేయించుకొని వ్యూవర్షిప్ని పెంచుకుంటా నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఇక నేను పొద్దుగూకులు చెప్పేది ఈ పంచ ప్రభాకర్ ఏంటంటే తెల్లారు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఆ సామాజిక వర్గం గురించి నీచంగా మాట్లాడటమే పనిగా పెట్టుకున్నాడు. ఆ సామాజిక వర్గం వాళ్ళకి ఏదో అంతుపట్టినటువంటి కులగజ్జి ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఈరోజు కూడా అడుగుతుంది ఏంటంటే, నీకు ఆ సామాజిక వర్గం మీద అంత ద్వేషం ఉండడంలో తప్పు లేదు. ఎందుకంటే బహుశా నీ పుట్టుక కారణం ఆ సామాజిక వర్గం వల్ల అయి ఉండొచ్చు, అన్అఫీషియల్ గ్రేడ్ వాళ్ళు వేసి ఉండొచ్చు నీకు. అందుకని చెప్పేసి ఆ సామాజిక వర్గం మీద నువ్వు అంత ద్వేషాన్ని పెంచుకున్నావు. ఎందుకంటే అమరావతి రాజధాని అంటే కాదు అది అమరావతి కాదు కమరావతి అంటాడు. అంటే ఒక సామాజిక వర్గాన్ని ఎందుకు లక్ష్యంగా దాడికి తెగపడుతున్నావు ఏంటి అంటే, ఆ సామాజిక వర్గం గురించి నీకేదో అన్యాయం జరిగింది, ఎవడో నీకు అన్యాయం చేశాడు. నీ DNA టెస్ట్ చేసుకుంటే కానీ ఆ సామాజిక వర్గం నీలో ఉందని తేలిపోబోతుంది. అందుకని నేను అదే సార్, చాలా కరెక్ట్ గా చెప్పాడండి. కరెక్ట్ గా చెప్పాడు. ఇప్పుడు కులాల కుంపట్లో రాజేస్తా ఉంటాడు ఈ పంచ ప్రభాకర్ అనేవాడు. అసలు వీడు ఒకప్పుడు దళితులను కూడా చాలా దారుణంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. అసలు వీడి మీద లకారాలు పెట్టి తిట్టాడు. వీడికి వాళ్ళ DNA టెస్ట్ చేస్తే వీడు అసలు ఎవరికి ఎలా పుట్టాడు అనేది వాళ్ళు జోక్ కాదు, మీరు అవుట్డేటెడ్ లో ఉన్నట్టున్నారు. ఆయన అంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాడు. మీరు ఎవరితో అయితే మాట్లాడినారో 3 నిమిషాలు బిట్టు కట్ చేసి దీన్ని వదిలేశాడు. ఎందుకంటే ఎందుకులే ఆ మాదిరి మాట్లాడటము అని, అది నిజంగా జరిగిందో ఏమో నాకు తెలియదు. కానీ ఆయన చెప్పింది విషయం ఏమని చెప్పాడంటే, ఆ 3 నిమిషాలు బిట్టు కట్ చేసిన దాంట్లో ఈ పంచి ప్రభాకర్ అనేవాడు ఎవరో కమ్మోళ్ళకు పుట్టాడంట. అయితే వాళ్ళ నాయన ఆ కమ్మోడు కాదంట. కమ్మోడు అంటే చాకినోడు ఒక ఆయన, ఇంకొక ఆయన వేరే ఆయన, కన్నోడు ఒకడు. అది అప్పటి నుంచి అంటే ఆయన ఏదైతే కులంలో ఉన్నాడో అమ్మా నాయన అనుకుంటా, ఆ కులంలో పెరుగుతూ వచ్చాడు, ఆ రూట్ లో ఉన్నాడు. కులాలు అనే ఫీలింగ్ లేదు అప్పటికే. కానీ వీళ్ళు ఆయన అన్నట్టు ఏదన్నా కమ్మల పైన ఇంత ద్వేషం పెంచుకోవడానికి అది నిజమై ఉండొచ్చు కాక, ఆయన సీడు పంచ ప్రభాకరం, ఆయన బ్రీడు, ఆయన సీడు. అప్పటి నుంచి కమ్మల పైన కోపం పెంచుకున్నాడు. ప్రతి దారికి కమ్మలు జోడించడం. సార్, ఉపేక్షించేదానికి కూడా కొద్దిగా హద్దులు ఉంటాయి సార్. ఓపిక కూడా నశించిపోకూడదు దేనికి కూడా. ఇప్పుడు పార్టీ అధినేత కాబట్టో లేకుంటే ఏమన్నా వైసీపీకి ఆపోజిట్ టీడీపీ ఉన్నదనో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అంటా ఉన్నావు, ఓపిక పట్టినారు. లోకేష్ గారిని అంటా ఉన్నావు, ఓపిక పడుతున్నారు. నువ్వు ఈ రోజు ఎన్వి రమణ గురించి లేదా వెంకయ్య నాయుడు గారి గురించి నువ్వు ఏ కోశాన మన దేశంలో ఎటువంటోడు అనరే వాళ్ళ పైన ఏ పరిస్థితుల్లో అండవు. నీకు చేతనైతే మీ కనీసం ఒక మాట, చిన్న మాట విమర్శించమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని. తమాషా సార్, దేవుడితో సమానం సార్. వాస్తవంగా చెప్పాలంటే వెంకయ్య గారు దేవుడితో సమానం. అంటే ఇద్దరు తెలుగు వాళ్ళు, ఎన్వి రమణ గారు కానీ వెంకయ్య నాయుడు గారు కానీ. అంటే వాళ్ళ కర్మ భారత ఉపరాష్ట్రపతిగా చేశారు, ఒకళ్ళేమో భారత సుప్రీంకోర్టు న్యాయస్థానంలో జడ్జిగా చేశారు. అవును, తెలుగు వాళ్ళు తగ్గ విషయం. అవును. కానీ వీడి కులాలని బట్టి ఆపాదించి మాట్లాడతాడు వాళ్ళకు కూడా. అదే కదా సార్, ఎంత కష్టపడింటే ప్రతి ఒక్కటి. అంటే ప్రతి సిస్టంలో రిజర్వేషన్ ఉన్నాయి. వాస్తవంగా మాట్లాడాలంటే వీళ్ళు ఈ రిజర్వేషన్ అన్ని కూడా దాటుకొని పోయి ఏమి వెంకయ్య నాయుడు గారు ఏమి
రామారావుకు ఉన్నంత ఇది లేదే పాపులారిటీ కానీ గ్రేస్ కానీ లేదు, సినిమాల నుంచి రాలా. అవును, చిన్నప్పటి నుంచి కష్టపడి క్రమశిక్షణతో పోయినాడు సార్. అవును, మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఒక కొద్ది మందికే సాధ్యమైన విషయం సార్ ఇది. ఒక వెంకయ్యనాయుడు గారు కావచ్చు, ఈ శ్రీకాకుళంలోని ఎర్రంనాయుడు గారు కావచ్చు, ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఫుల్ రామారావు వేవ్లో సార్. రామారావు వేవ్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు వీళ్ళిద్దరు. అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది, వాళ్ళ క్రమశిక్షణ ఏ విధంగా ఉంటుంది. ఈ రోజుకి వెంకయ్యనాయుడు పైన చిన్న అవినీతి మరక, 3% అవినీతి మరక నీకు చేతనైతే చూపియా, నువ్వు తయారు చేసి చూపియా. మీకు ఆలోచన రాదు, ధైర్యం నుంచి పక్కన పెట్టి ఆలోచన కూడా రాదు, మీరు ఏమి చేయలేరు దాన్ని. అంటే వెంకయ్యనాయుడు చేసింది ఒక తప్పు అయితే ఉన్నది సార్. కమ్మకులంలో పుట్టినాడు పాపం, తప్పు కర్మ సార్. నిజంగా సార్ నేను వీడియో పరంగా నేను చింతిస్తాను. అది కూడా లేదండి, ఇట్లాంటి నీచులు ఎవడో మాట్లాడతాడు కానీ ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉన్నారండి. అవును, వెంకయ్యనాయుడు గారు, ఎన్వి రమణ గారు చౌదరీస్ కమ్మకులంలో పుట్టారు వాళ్ళు. అవును, ద్రౌపది ముర్ము గారు దళితులు. అవును, అబ్దుల్ కలాం గారు ముసల్మాన్లు, అవును, ముస్లింస్, అవును, మైనార్టీలో పుట్టారు. అవును, వాళ్ళు భారత రాష్ట్రపతులుగా చేశారు. అవును, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఇప్పుడు ప్రజెంట్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. అవును. ఇప్పుడు ఈడొచ్చేసి దళితుల్ని మీ దగ్గరికి పోతే ఎవరు వచ్చి నిలబడలేరా, మీ వాసన చూడండి సార్. ఆ డెప్త్ అన్యాయానికి గలీజ్గా ఉంటా సార్. ఎవరు పుట్టారా మీరు, ఒకరి సంకల్ నాకేవాళ్ళు అయ్యి ఇట్లా మాటలన్నీ మాట్లాడినాడు. జాతులే నా కొడుకులు సార్. ఇప్పుడు ఈయన చెప్పినట్టు కొన్ని తప్పులే కనిపిస్తున్నాయి సార్, పంచప్రభాకర్ చెప్పినట్టు. ఎందుకంటే ఆయనకి ద్వేషం కొన్ని అలా తిట్టడం వల్ల ద్రౌపది ముర్ము గారికి ఏమన్నా తెల్లబడుతుందండి ఇటు తిట్టిన తిట్లకి? దేనికి సార్? దళిత రాష్ట్రపతి ఆవిడ సార్. బాబు గారు వీళ్ళ ఆలోచనని ఆ రేంజ్ జగన్మోహన్ రెడ్డి లేకుంటే వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డి రీచ్ కాలేదని చెప్పి వీళ్ళకి అకస్సు ఉండడం సహజమే. మనం చూసినట్లయితే గతంలో ఫస్ట్ లోక్సభ స్పీకర్ గా ఇది ఒక దళితుడిని చేసిన పార్టీ టీడీపీ పార్టీ. బాలయోగిని, జిఎంసీ బాలయోగిని చేశారు సార్. వాళ్ళ కొడుకు అయినటువంటి హరీష్ గారిని ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేవిధంగా మీరు చూస్తే సార్, టీడీపీ కానీ బాబు గారి విజన్ ఎట్లుంటుందంటే, రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు బీసీ వ్యక్తి. అవును. ఈయన ఏదైతే బాబు గారు పనిచేసేటప్పుడు సిఎస్లు ఉంటారు కదా, చీఫ్ సెక్రటరీలో, వాళ్ళందరూ ఒక్కరు కూడా ఓసీలు లేరంట. ఇప్పుడు ఆనంద్ గారు కూడా బీసీ ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. అవును. ఆ సందర్భంగా మనం ఆ డేటా చూస్తే అర్థం అవుతుంది. కానీ నేను కులం పేరు కూడా ఎత్తాను సార్, నాకు వాళ్ళ మాత్రం సంస్కారం లేక కాదు. ఒకే వర్గాన్ని చుట్టూరు పెంచి పోషించారు వాళ్ళు. అవును. కొన్ని కార్పొరేషన్స్ కన్నా చూస్తే 30 మందికి అవకాశం ఇవ్వాల్సి ఉంటే బాబు గారు హ్యాపీగా ఫీల్ అయ్యి ఏం చేస్తారంటే, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ముసల్మాన్లకి దర్శన ఆపర్చునిటీ సార్. 30 మందికి అవకాశం ఇచ్చామనే సాటిస్ఫాక్షన్. ఈ 30 మందికి అవకాశం ఇచ్చా కాడ 22 మంది ఒకే కులానికి ఇచ్చినామంటే వాళ్ళు మళ్ళీ వేరే ఓసీలు ఉంటారు, ఒకే కులం. మిగిలిన 8 మందిలో బీసీలని, ఎస్సీలని ఇంబెడ్ చేస్తారు. ఒక నవ్వులాటగా ఒకటి చెప్పుండేవాళ్ళండి సార్ వైసీపీలో. ఒకటి మనం అల్లు అర్జున్ ఒక సినిమా ఉన్నది సార్, దాంట్లో అంటాడు 3 ఎకరాలు కబ్జా చేపిస్తాడు సార్ వైరం ధనుష్ అనేవాడు, అది వేరే వాడిది. దాంట్లో ఏం చేస్తాడంటే 3 ఎకరాల్లో దాదాపు ఒక 20 సెంట్లు మాత్రం మిగిలిచ్చి మిగిలినదంతా వాళ్ళ పేరు మీద రాయమంటాడు. ఆ 20 సెంట్లు యాక్చువల్ ల్యాండ్ ఓనర్ ఉంటాడు కదా, ఓటి పేరు మీద రాపించుకోమంటాడు. ఏదంటే ఇద్దరిది అని చెప్పుకోవడానికి వెనకట్టుకుంటుంది అని. అదే మాదిర ఈ 30 మంది కార్పొరేషన్ చైర్మన్స్ లో 22 మంది ఒక కులానికి సంబంధించిన వాళ్ళు అయితే, మిగిలిన 8 మంది ఎందుకు మేము అందరికి ఇచ్చినామని చెప్పుకోవడానికి మిగిలిన కులాలు కట్టిస్తాడు. అది వాళ్ళ మెంటాలిటీ. వీళ్ళు చూసి నేను చెప్పాను సార్, జేమ్స్ బాలయోగి కావచ్చు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అయ్యే సమయంలో సార్ టీడీపీ ఎంత సపోర్టివ్గా ఉంది. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే సార్, భాష గురించి మాట్లాడినాడు. వెంకయ్యనాయుడు రమణ గారి గురించి భాష గురించి మాట్లాడినాడు. నాకు ఇప్పటికీ గుర్తు సార్, ఆయన అంత చదువుకోలేదు కాబట్టి, లేదా అంత కంఠస్థం చేయలేను కాబట్టి ఉన్నంతలో కూడా వినసొంపుగా ఉంటది. ఇది వెంకయ్యనాయుడు గారు మాట్లాడే మాటలు. ఆయన అంటాడు, మమ్మీ డాడీ ఏంది మాటలు. ఎప్పుడు సార్ ఆ కాలం మనుషులు ఈ కాలంలోకి సంస్కృతిని తర్వాత తరానికి తీసుకెళ్లేదానికి దొరికిన ప్రతి అవకాశం తీసుకున్నారు సార్ వెంకయ్యనాయుడు. ఆయనకి ఏమంత అవసరమో హ్యాపీగా, ఆయనకు ఆల్రెడీ గవర్నమెంట్ వెసులుబాట్లు ఉన్నాయి మాజీ ఉపరాష్ట్రపతి కాబట్టి. ఎక్కడ అవకాశం నేను తమిళనాడుకి వెళ్తాడు, ఒరిస్సాకి వెళ్తాడు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడికైనా ఉపన్యాసం అంటే ముందుండి వెళ్ళిపోతున్నాడు. ఆ ఉపన్యాసాల్లో ఆయన చెప్పేది ఏంటంటే, మమ్మీ డాడీ ఏంది, మమ్మీ అంటే మూతి నుంచి వస్తుంది, అమ్మ అంటే అంతరాల్లో నుంచి వస్తుంది, అమ్మ అనే ప్రేమ. డాడీ అనే పదం ఏంది, నాన్న అంటే నాభి నుండి వస్తుందండి సార్.
అట్లా వినేదానికి కూడా అంత వినసొంపుగా ఉంటాయి సార్. వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన మాటలు, ఆయన భాష గురించి మాట్లాడి ఈ కుక్కలు ఎంత సార్, వాడికి ధైర్యం ఉంటే వాడు వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రభుత్వం ఫామ్ చేశాడో వాడు వీడియోలో వాడు ఛానల్ అంతా ఎగరగొట్టేశాడు, డిలీట్లు కొట్టేశాడు. అవును, ఆ ధైర్యం ఇప్పుడు ఉండాలి కదా. నువ్వు చెప్పే కులం అయితే నువ్వు ఆ కులంలోనే పుట్టింటే ఆ ధైర్యంగా ఆ వీడియోలు ఇప్పటికీ ఉండాలా. ఏడిపోయింది సార్ ఆ ధైర్యము. వెనకటికి జరిగే కొద్దీ ఏమనుకున్నాడో నాకు బాధాకరంగా ఇదే సార్ అనిపిస్తుంది. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా క్వశ్చన్ లో, ఈ లాస్ ఎట్లున్నాయో నాకు అర్థం కావట్లా. అటువంటి ఈ టైంకి అరెస్ట్ చేసిన వాళ్ళ అమెరికాలో కూర్చొని అయిన అసహ్యంగా వీడియోలు పెడతా ఉంటాడు, అమ్మలక్కలు చెప్తా ఉంటాడు, కులంలే మతంలే. కులాల గురించి ఏ కాలంలో ఉన్నారు సార్? మనం అప్పుడు కోతి ఎక్కువ హెయిర్ పెట్టుకొని చిన్న చిన్నగా గ్రోత్ గా చూపిస్తా ఉంటారు చూడు బొమ్మలు, ఆఖరికి మనిషి అయినాడని ఆది మానవులు. ఆ కాలంలో ఉన్నాడు ఇంకా అంత అసహ్యంగా. రాళ్ళు తీసుకొని మెట్టులు తీసుకొని కొట్టింటారు సార్ వాడు ఏడుంటే. ఆ ధైర్యం లేదు. ఒకటే చెప్తున్నా, వాడు సచ్చినా కూడా మనశ్శాంతిగా చావలేడు. ఆడేమో చచ్చితే ఆడనే బూడ్చుకోవాలి. ఈడికన్నా వచ్చి ఆ శవంగా బూడ్చితే లేపి 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 తగలబెట్టి ఇష్టానుసారం దానికి శాస్తి చేస్తారు. అన్ని తప్పులు పాపాలు ఆల్రెడీ చేసేస్తున్నాడు వాడు. ఎవరైనా సార్ నాకు సెక్యూరిటీ ఉన్నానంటే నేను ఎన్నో మాట్లాడతా, సో ఎన్నో రకరకాలుగా మాట్లాడతా. ఆ నుంచి మీ జగనే నీ ముఖం చూడ్డే, నువ్వు దేనికోసం నాయన నీ పాటలో దేనికోసం? మీలాంటి వాళ్ళు అందరూ ఇక్కడ పోయినారు. నువ్వు కల్లం హరికృష్ణారెడ్డికి 10,000 కూడా లేదని ఈ మధ్య మాట్లాడుతున్నాడు సార్. ఏది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మెంటల్ హ్యాండిక్యాప్ సార్ వాడు. అసలు ఈ మీరు చెప్పే పంచప్రభాకర్ 10,000 కూడా లేదంటాడు ఒక మాట. 2 నిమిషాల గ్యాప్ లో ఓడికి ఓడి కుటుంబానికి అన్ని నేను చూసుకున్నాను కల్లం హరికృష్ణారెడ్డికి అంటాడు. ఎవరు సోషల్ మీడియాలో పోస్టులు రౌడీ షీటర్ చూసుకుంటాడంట. అదే సార్, అటు ఉన్నది వ్యవహారం. ఇట్లాంటి వాళ్ళకి చట్టాలు ఏ విధంగా పనిచేస్తున్నాయని నాకు అర్థం కాలేని ఆ దేవుడు అయిన గుణపాఠం అనేది చెప్తాను నేనైతే ఆశిస్తున్నా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.